మాల్దీవుల వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మాల్దీవులను బహిష్కరించాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేస్తోంది. ఫిల్మ్ మేకర్స్ మాల్దీవుల్లో షూటింగ్ చేయడానికి బదులుగా భారతదేశంలో అలాంటి ఇతర ప్రదేశాల్లో సినిమాలను చిత్రీకరించాలని, తద్వారా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరింది. ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మీడియా మరియు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారుల సమాఖ్య ఒక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను FWICE ఖండిస్తోంది. అందుకే మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. FWICE మాల్దీవుల లొకేషన్లో షూటింగ్ చేయడానికి బదులుగా భారతదేశంలో అలాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేసి పర్యాటక అభివృద్ధికి సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేస్తోంది. భవిష్యత్తులో మాల్దీవుల్లో ఎటువంటి షూటింగ్లు ప్లాన్ చేయొద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలకు సూచించబడింది. మనమందరం మన ప్రధానికి, దేశానికి అండగా ఉందామంటూ రాసుకొచ్చింది. అసలు వివాదం ఏంటంటే, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లోని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ప్రజలు లక్షద్వీప్ గురించి ఎక్కువగా వెతకడం ప్రారంభించారు. భారతదేశంలో ఇంత అందమైన ప్రదేశం ఉన్నప్పుడు వేరే చోటికి వెళ్లడం ఎందుకని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకోవడం ప్రారంభించారు. ఇది నచ్చని మాల్దీవుల మంత్రులు ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. లక్షద్వీప్ను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆ నేతలను సస్పెండ్ చేసింది.